ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గురువే సర్వలోకానాం దిశజే భవరోగిణం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తభ్యో వంశ ఋషభ్యో మహాదిభ్యో సర్వవప్లప్రజ్ఞా సర్వవప్లరహిత ప్రజ్ఞానగణ ప్రత్యేగార్థో బ్రహ్మైవాస్మ్యహం యదార్థరహితం అగ్నివల్లిభోజయాచార్య ఓంకారపీఠపర్యంతం వందేహం గురు పరంపరాం. ఓం శ్రీ వేదమాత గాయత్రీ దేవి నమః. ఓం సత్య వెంకట సుబ్బయ్య సద్గురు మహారాజ్కి జై. ఈరోజు పరశురాముడి గురించి కొన్ని విషయాలు చెప్పమని మనం అడగడం వలన పరశురాముడి యొక్క వృత్తాంతం అసలు ఎలా వచ్చిందని పిల్లలు మన్ని అడుగుతున్నారు. పూర్వము జమదగ్ని అని మహర్షి ఉండేవాడు. పూర్వము జమదగ్ని అని ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. వారు ఎంతో జ్ఞాన అగ్నితో ఎప్పుడు కూడా నిత్యం అగ్నిహోత్రుడు చేస్తూ మంచి మంచి యాగాలు యజ్ఞాలు ఎంతో పవిత్రమైనటువంటి మనసుతో కూడుకొని ఉండేవాడు. ఒక చక్రవర్తి యొక్క కుమార్తె రేణుకాదేవి చాలా అల్లారు ముద్దుగా పెరిగి తల్లి తండ్రులు కూడా చాలా గొప్ప పరమ భక్తులు. ఒకానొక రోజున ఆ యొక్క చక్రవర్తి కూతుర్ని జమదగ్ని మహర్షికి ఇచ్చి వివాహం చేస్తారు. అప్పుడు జమదగ్ని మహర్షి ఇల్లాలైంది. సరే, కొంతకాలానికి ఒక నలుగురు కుమారులు జన్మిస్తారు. లాస్ట్ కుమారుడే ఈ యొక్క పరశురాముడు. అయితే సరే, రోజు వాళ్ళ నియమం ఏంటంటే పొద్దున్నే ఆయన గారు పూజా పునస్కారం చేసుకొని యజ్ఞయాగాలు చేసుకొని స్వామివారికి అభిషేకం చేసే టయానికి కల్లా ఈ రేణుక అమ్మవారు తన యొక్క జమదగ్ని ఇల్లాలు నదీ తీరములకి వెళ్ళి అప్పటికప్పుడు మట్టి కలిపి పచ్చి కుండ తయారు చేసి ఆ యొక్క నీళ్ళల్లో ముంచుకొని భుజాన్ని పెట్టుకొని రోజు తెస్తే ఈ జమదగ్ని మహర్షి ఏం చేసేవాడు, ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేసేవాడు. ఇక నిత్య కైంకర్యాలు, దేవతలకు వాడేటువంటి కైంకర్యాలన్నిటికీ కూడా ఈ జలాన్ని ఉపయోగించేవాడు. అట్లా నడుస్తుంది. మళ్ళీ ఒకరోజు మళ్ళీ ఇలాగే నీళ్ళకి వెళ్తుంది. జమదగ్ని మహర్షి మంచిగా దాంట్లో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. కార్తవీర్యార్జునులు పైన ఆ యొక్క రథం పైన, హంసరథం పైన గగనంలో పర్యటన చేస్తూ జమదగ్ని నివసించేటువంటి ఏరియా ఆ యొక్క సమీపమునందు నదీ తీరం దగ్గరికి వచ్చి కిందికి చూస్తాడు. చూడగానే జమదగ్ని కూడా ఊరికే అలా చూస్తుందన్నమాట. ఏంటి, ఆ యొక్క నవయవనులాగా కనిపిస్తూ ఉంటాడు. ఎవరు? కార్తవీర్యార్జునుడు. అంటే దాంట్లో ఆయన ఒక ఆ యొక్క పుష్ప విమానంలో రావడం చేయడం అని చక్కన ఈ రేణుకాదేవి తల్లికి ఒక్కసారి చూపు ఆ దృష్టి అటుపోయిందనమాట. అతగాడు కూడా ఈ మహాతల్లి పైన కిందికి బాగా విమర్శగా చూస్తాడు. అప్పుడు ఈ సంకల్పం ఏదైతే ఉందో పతి మీద భక్తి, జ్ఞాన వైరాగ్యం ఏదైతే పతి మీద ఈ భక్తి అంతా కూడా ఏమంటే సన్నగిస్తుంది. ఏమంటే ఈ కొండ ఎంత ట్రై చేసినా కొండ అవ్వట్లేదు. ఎందుకని ఒక్క క్షణం మనసు బయటికి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయేటానికెల్లా నేను కూడా అట్లా వ్యవహరిస్తే ఉంటే బాగుండనేమో అని భావన కలిగింది. ఎమ్మటే ఆ కొండ ఆ పవిత్రత పోయింది. ఆ పవిత్రత పోగానే ఏం చేయాలి, కొండ అవ్వట్లేదు. ఎమ్మటే జమదగ్ని మహర్షికి అర్థమైపోయింది, పాప ఎంత పని చేశావు నువ్వు, నీ ముఖం కూడా నాకు అసలు చూపించకు. నీవు ఒక ఫలాని వ్యక్తి జమదగ్ని మహర్షి యొక్క ఇల్లాలు, తలదించుకొని నీ పనేందు నువ్వు చూసి భక్తిభావం మీద ఉండాలి తప్ప ఎవరో పోతూ ఉంటే వాళ్ళ ముఖాలు నువ్వు చూడటం, నీ ముఖం వాడు చూడటం, మరి ఇదంతా కూడా పాప పరిహారమే కదా. ఇంకా నీ నీ చేతితో తెచ్చినటువంటి నీళ్లు కానీ నీ ముఖం నాకు చూపించకు అంటాడు. అప్పుడు ఆమె ఆ రేణుకాదేవి కనీసం ఒక్క మాట ఎదురు చెప్పదు. ఎందుకంటే అపరాధం జరిగిన మాట వాస్తవం, దాన్ని సర్దిద్దుకోవడమే తప్ప దాని గురించి ఇప్పుడు కొత్తగా మనం చేయగలిగింది ఏమీ లేదు. అయితే ఆ విధంగా జరిగింది. అప్పుడు నువ్వు నాకు అక్కడ కంటికి కనిపించకుండా పోవని చెప్తాడు. అప్పుడు ఎమ్మటే కుమారులు పిలుస్తాడు. పిలిచేసి నలుగురు కుమారులు, ఈ నలుగురు కుమారులకు కూడా పిలిచి మీ అమ్మని సంహరించండి అని చెప్తాడు. చెప్తే ఈ ముగ్గురు పిల్లలు మేము ఆ పని చేయలేము నాయనగారు, ఎన్నన్నా మా కన్న తల్లి, అది నేను చేయలేను అంటాడు. పెద్ద కుమారుడు నేను చేయలేను అంటాడు, రెండో కుమారుడు చేయలేను అంటాడు, మూడో కుమారుడు చేయలేను అంటాడు. అప్పుడు పరశురాముడు పిలుస్తాడు. పరశురామ పరశురామ అంటాడు. అప్పుడే ఈశ్వరుని కోసం తపస్సు చేసి వారికి మంచి పరశు అనేది, అంటే ఆ గండ్ర గొడ్డలు ఏదైతే ఉందో దాన్ని పరశు అంటారు. ఆ పరశుని ఈశ్వరుడు వరం ఇస్తాడు. ఇస్తే ఆ గొడ్డలు తీసుకొని వస్తాడు. ఏంటి నాయనగారు, ఏంటి నాన్నగారు? ఏం లేదు నాయన, మీ అమ్మ ఇలా తప్పు చేసింది. కార్తవీర్యార్జునుడు పైనుండి వారి దీన్ని మీ అమ్మ వైపు చూడటం, మీ అమ్మ వారి వైపు చూడటం వల్ల ఈ వ్రతభంగం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉండటానికి ఆమెకి అర్హత లేదు. కాబట్టి నీవు ఏమైనా శిక్షించాల్సిందే అంట. ఏమిటమ్మా మరి నువ్వేం మౌనంగా ఉంటావు, దానికి ఏమి విచారణ చెప్పవా ఏం తల్లి అని అంటే, ఇప్పుడు నేనేం చెప్పే స్థితిలో లేని నాయన అంటే. సరే ఎమ్మటే తక్షణమే ఈ మీ అమ్మగారి యొక్క శిరస్సును ఖండించు నాయన పరశురామ అని చెప్పగానే ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పటికప్పుడు సరే పితృవాక్య పరిపాలన, తండ్రి చెప్పిన మాట, తండ్రి గురువు కనుక ఆయన చెప్పిన బట్టి మాట కూడా వింటూ చక్కగా ఏమంటే ఆ గొడ్డలు తీసుకొని బయలుదేరి వెళ్తే ఆ యొక్క ఈ రేణుకాదేవి ఆ యొక్క కన్న కొడుకు నాతో నన్ను చంపి ఆ పాపాన్ని ఆ కొడుకు భుజాన్ని వేసుకొని ఆ పాపాన్ని మోస్తాడేమో అనే భయంతో, నాయన నువ్వు ఆ పనికి వెడిగట్టమాక, అవసరమైతే నేనే ఎక్కడికన్నా వెళ్ళిపోతాను, ప్రాణత్యాగం చేసుకుంటాను, ఆ పాపం నువ్వు మేదేసుకోబాక నాయన అని చెప్తాడు. అయినా సరే ఎమ్మడబడతాడు. ఎమ్మడబడి ఒక ఎట్టి అంటే ఈ మామూలుగా ఉంటారు వాళ్ళని శుద్రుల్లో ఎల్లమ్మ, మారమ్మ, మైసమ్మని ఇట్లా కొలుచుకుంటూ ఉంటారు. ఏది మాల, మాదిగా ఇట్లా ఎస్టీ అంటారు కదా, వాళ్ళు కులదేవత అనమాట. అయితే ఇప్పుడు కులదేవత అయింది, అప్పుడు ఇంకా కాలేదు. ఈశ్వరుని ఆరాధన చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే నాయన నన్ను పరశురాముడు నన్ను సంహరించడానికి వస్తున్నాడు, నాకు ఆశ్రయాన్ని కల్పించండి అంటే అప్పుడు వాళ్ళందరూ కూడా శివుడి వెనక్కి తీసుకెళ్ళి దాచిపెడతారు. అక్కడ ఉండమ్మా. అప్పుడు ఆ పరశురాముడు అంతా వచ్చి చూస్తాడు, కనిపించదనమాట. కనిపించకపోతే అప్పుడు సరే అక్కడి నుంచి వెళ్ళిపోతే బయటకు వచ్చిన తర్వాత, నాయనలారా నా ప్రాణానికి మీ ప్రాణం హాని చేసి నన్ను కాపాడారు, మీరు చల్లగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయి ఏం చేస్తుంది, ఊరవతల ఒక పెద్ద నది ప్రవేశిస్తూ ఉంటుంది. నది దగ్గరికి వెళ్ళేసి నదిలో దూకి ప్రాణం వదలాలని దిగుతుంది అనమాట. అప్పుడు ఎట్టి అని గ్రామాన్ని రక్షించేవాడు ఉంటాడు, అప్పట్లో ఉండేవాడు, ఎట్టి అంటారు.
కాబట్టి ఆ ఎట్టి ఏం చేస్తారంటే, అమ్మా మీరు చచ్చిపోవడానికి వీల్లేదు, మీరు ప్రాణంతో ఉండి ఎంతో మందికి ఉపయోగపడాలి తప్ప మేము చూస్తుండగా మీరు చనిపోతే నేను ఇక్కడ ఎట్టిగా ఉండి చచ్చిపోయే వాళ్ళని కాపాడినటువంటి తప్పు చేసే వాళ్ళని శిక్షించడమే నా పని, కాబట్టి మీరు చావడానికి వీల్లేదమ్మా అని చెప్పి రెక్కబట్టుకొని తీసుకొచ్చి మా ఇల్లుని నేను అక్కడ ఆశ్రమిస్తానమ్మని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఈ యొక్క వ్యక్తి ఇంటికి భార్యను పిలిచి ఆ భార్యను ఇద్దరు కలిసి తీసుకెళ్తారు. లోపలికి వెళ్ళిపోతూ ఉంటే నాయన నన్ను నిడిచిపెట్టు, నాయన నన్ను నిడిచిపెట్టు అంటూ ఉంటుంది ఆ యొక్క రేణుకాదేవి. అప్పుడు ఆ రేణుకాదేవి ఆ విధంగా చెప్పడం వల్ల సరేనని చెప్పి మీకు ఏం పర్వాలేదమ్మా మేము చూసుకుంటామని చెప్పి లోనకి తీసుకెళ్ళి లోన కూర్చోబెడతాడు. ఇంతలోనే పరశురాముడు రానే వస్తాడు. చూసి ఆ పేరు వింటాడు. వినేసి ఎట్టి తొందరగాను బయటికి తీసుకురండి, అమ్మగారిని బయటకు తీసుకురండి అని చెప్పి అంటాడు. అప్పుడు ఎట్టి ఏం చేస్తాడంటే నా ధర్మం ఏం చేయాలని ఆయన కూడా ఒక పెద్ద కత్తి తీసుకొని బయటకు వస్తాడు. ఇద్దరు కలబడతారు. కలబడిన విషయంలో పరశురాముడికి ఆగ్రహమైన కోపం వచ్చి ఆ వ్యక్తి యొక్క శిరస్సును సంహరిస్తాడు. నాథ అని చెప్పి వ్యక్తి యొక్క భార్య వస్తుంది, ఆమెను కూడా సంహరిస్తాడు. అప్పుడు నాయన పరశురామ ఏమిటి ఈ యొక్క పని మీరు నువ్వు చేసే పని ఏంటి నాయన అని చెప్పి ఆమె వస్తుంది, తల్లి వస్తుంది. తల్లిని కూడా సంహరిస్తాడు. అప్పుడు పరశురామ సంహరించిన తర్వాత ఈ గొడ్డలి తీసుకొని అమ్మటే తండ్రి దగ్గరికి వెళ్తాడు. నాయన నీకు ఇచ్చిన మాట ప్రకారంగా నేను అమ్మని సంహరించాను, అట్లనే అమ్మకి ప్రాణానికి అడ్డం వచ్చినటువంటి ఇద్దరు భార్యాభర్తలు వస్తారు, వాళ్ళను కూడా సంహరించాను. కాబట్టి మీ వరం మీ యొక్క చెప్పినటువంటి పని నేను శిరసావహించాను అని అంటాడు. అబ్బా శభాష్ నాయన శభాష్, పితృవాక్య పరిపాలనగా పితృడి యొక్క తండ్రి చెప్పినటువంటి మాటకి తిరుగు లేకుండా మరి తల్లినే సంహరించినటువంటి గొప్ప త్యాగమూర్తి నాయన, నీకేం కావాలో కోరుకోమంటే అప్పుడు చెప్తాడు, తండ్రి నాకు కావలసినటువంటి విషయాలు ఏముంది, నేను అమ్మగారిని సంహరించేటప్పుడు నాకు ఒక ఇద్దరు అడ్డం వచ్చారు, వారిద్దరిని అమ్మగారికి ఆ యొక్క మండానికి ప్రాణవాయువు వచ్చే ఉపాయాన్ని మీరు ప్రసాదించారు అంటాడు. అప్పుడు తదాస్తు నాయన నీకేం కావాలో కోరుకున్నావో నేను ఇచ్చాను అంట. అప్పుడు అట్లాగే అన్నదమ్ములు వాళ్ళు భస్మం అయిపోయి ఉంటారు, వాళ్ళని కూడా ప్రాణవాయువు ఇవ్వమంటాడు. వీళ్ళిద్దరిని బతికిమంటాడు, ఇటు తల్లిని బతికిమంటాడు. ఈలోపే తల్లి మండానికి వేరైపోయి ఉంటుంది. అప్పుడు ఈ గొడ్డలు తీసుకొని ఈ యొక్క మంత్ర జలాన్ని తీసుకొచ్చి అటు చల్లుతాడు. చల్లేసరికి అప్పటికే అక్కడ తండ్రికి మాట ఇచ్చాడు కదా, మా యొక్క మొండానికి అంటే శిరస్సుకు ప్రాణవాయువు ప్రసాదించమన్నాడు కాబట్టి శిరస్సుకు వచ్చి కింద భాగానికి లేదు. అప్పుడు అడిగిపోతే అమ్మా నేను ఎంత పొరపాటు చేశాను, శిరస్సుకి ప్రాణవాయువు ఇవ్వన్నాను కానీ ఈ ఇద్దరికి కూడా కావాలని కోరుకోలేదు, నాకంత అవివేకిని అని చెప్పి చింతిస్తూ ఉంటాడు. ఏం పర్వాలేదు నాయన, నేను ఆదిపరాశక్తిని ఎవరినో కాదు, రేణుకా ఎల్లమ్మ దేవతగా నేను అవతారం దాల్చి 30 దేవతల్లో నేను ఈ రూపం కూడా ఒకటి, కాబట్టి అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు, ఏం పర్వాలేదు నాయన, చరిత్రలో ఒక చరిత్ర మిగిలిపోతుంది అంటాడు. అప్పుడు ఎమ్మటే తండ్రి గారు వస్తాడు జమ దగ్గర. అప్పుడు రేణుక కోరుకుంటుంది అన్నమాట, స్వామి మహర్షి నాకు వచ్చిన పని అయిపోయింది, నాకు కూడా ఒక 3 కోరికలు ఉన్నాయంట. 3 కోరికలు ఉన్నాయని చెప్తే ఏమిటి ఆ కోరికలు, నన్ను ఆపదలో ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఎట్టిలు ఉన్నారో వారే నా ఎల్లమ్మ అంటే నా గుడికి పూజ. తర్వాత ఆశ్రయం ఇచ్చినటువంటి వారు వాళ్ళ ఇంటి ఏదైతే ఇల్లు ఉందో వాళ్ళ ఇల్లే నాకు మందిరం, కాబట్టి వాళ్ళ ఇల్లే నాకు మందిరం అని చెప్పి ఆ విధంగా ఆ మందిరమే ఇల్లు ఏదైతే ఉందో దాన్ని మందిరంగా భావించి అక్కడి నుంచే పూజలు అందుకోవడానికి వారు అవకాశాలు ఇచ్చారన్నమాట. కాబట్టి ఈ 3 వరాలు కూడా మీకు సమకూరుస్తున్నానని చెప్పి ఆ 3 వరాలు వారికి ప్రసాదిస్తారు. అప్పటి నుంచి రేణుకా ఎల్లమ్మ
దేవాలయం మీకు దర్శనమిస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా ఆ యొక్క పరశురాముని యొక్క వృత్తాంతం ఇలా జరుగుతుంది. కాబట్టి పరశురాముడి యొక్క ఎంత ఎంత పదును, తర్వాత ఆ కార్తవీర్యుల్ని సంహరించటం, కార్తవీర్యులు మరి ఎవరూ లేని సమయమునందు వచ్చి ఆ యొక్క రాజ్యమునకు వచ్చి కార్తవీర్యులు వారికి మరి ఆశ్రమం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆ యొక్క భోజనం తిని నాకు శబల అనే యొక్క ఆ గోవును అడగటం, ఆయన బలవంతంగా తీసుకెళ్ళటం, ఆ తర్వాత ఈ యొక్క పరశురాముడు పోయి విడిపించి తీసుకురావడం, తర్వాత కార్తవీర్యార్జునుల కొడుకులు వచ్చి ఆ యొక్క జమదగ్న మహర్షిని సంహరించటం, ఇదంతా ఇలా కొన్ని జరిగిపోద్ది. ఆ తర్వాత కోపయుక్తులైనటువంటి పరశురాముడు చక్కగా అక్కడికి వెళ్ళేసి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందరిని సంహరిస్తాడు. కాబట్టి ఇది రేణుకా ఎల్లమ్మ యొక్క చరిత్ర. ఆ యొక్క పరశురాముడి యొక్క వృత్తాంతం ఇలా జరిగింది. నెక్స్ట్ మరొక వీడియో చేసుకుందాం. జై అనంత సద్గురు ప్రమహారాజ్కి జై. జై అనంత సద్గురు ప్రమహారాజ్కి జై. జై వేదమాత పాదారవిందార్పణమస్తు. సర్వం వేదమాత అర్పణమస్తు.